కృష్ణా జిల్లా ప్రజలందరికీ మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారం. ఈ రోజు ఆధార్కు సంబంధించి ఒక రెండు చాలా కీలకమైన విషయాల గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఆధార్ ఎలా పనిచేస్తుంది అనేది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము చిన్న పిల్లలకి ఆధార్ ఇప్పించిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఒకసారి బయోమెట్రిక్స్ ఇవ్వాలి, 15 సంవత్సరాల తర్వాత ఇంకొకసారి బయోమెట్రిక్స్ ఇవ్వాలి. ఈ రెండు ఇవ్వకపోతే మనకు ఆధారు సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే మనం 5 సంవత్సరాల లోపు ఒక పిల్లవాడికి ఆధార్ చేయించినట్టయితే ఆ పిల్లవాడు 5 సంవత్సరాలు దాటిన వెంటనే 7 సంవత్సరాల లోపు ఒక్కసారి ఆధార్ సెంటర్కి వెళ్లి మొత్తం బయోమెట్రిక్స్ ఇవ్వాలి. అలాగే అదే పిల్లవాడికి 15 సంవత్సరాలు దాటిన తర్వాత 17 సంవత్సరాల లోపల మనం బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి. ఇది చేసుకోకపోతే ఆధార్ టెంపరీగా సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా సస్పెండ్ అయినప్పుడు మళ్ళీ దాన్ని మీరు వెళ్లి బయోమెట్రిక్స్ అవసరం ఉన్నప్పుడు దాన్ని అప్లోడ్ చేయించాలి అంటే దానికి చాలా టైం తీసుకుంటుంది. యాక్చువల్లీ ఈ విషయం ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, ఇప్పుడు చాలా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటుంది. అది నీట్ ఉండొచ్చు, జేఈ ఉండొచ్చు, రకరకాల ఎగ్జామ్స్, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ లో ఇప్పుడు ఆధార్ అనేది కంపల్సరీ చేశారు. అప్పుడు ఒక స్టూడెంట్ వెళ్లి బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోకపోతే అప్లికేషన్ తీసుకోదన్నమాట. అప్పుడు బయోమెట్రిక్స్ అప్లికేషన్ వెళ్తే కొన్ని టైమ్స్ ఆధార్ సస్పెండ్ అయిపోయి ఉంటే వాళ్ళకి మళ్ళీ ఆధార్ రివైవ్ అవ్వడానికి 2 months 3 months తీసుకునే ప్రమాదం ఉంది. సో దీనివల్ల మీకు 1 సంవత్సరం కోల్పోవచ్చు కూడా. దానివల్ల అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వెళ్లి నియరెస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్లి మీరు బయోమెట్రిక్స్ ఇచ్చి ఆధార్ బయోమెట్రిక్స్ ని అప్డేట్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ పిల్లలు, 10th పిల్లలు, ఇలా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉన్న పిల్లలు దానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందే అవసరం ఉంది. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటి అంటే, ఇప్పుడు 0 to 5 years పిల్లలు ఏమున్నారు, ఈ 0 to 5 years ఉన్న పిల్లలకి కూడా మనం అంగన్వాడీ ద్వారా ఆధార్ ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేశాము. ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఆధార్ కంపల్సరీ కనుక పేరెంట్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లలందరికీ కూడా మీరు ఆధార్ చేయించాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.